నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. దేశం నిన్న ఒక విషాదం చూసింది. కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వాలన్నా, కాశ్మీర్లో ఎక్కడన్నా తిరగాలన్నా సరే ముస్లిం అయితేనే తిరగనిస్తారట, లేకపోతే చంపేస్తారట. ఇంత విచ్చలవిడిగా జరిగిన ఉగ్రవాద బీభత్సం మీద నివ్వెరపోయింది ప్రపంచం, విస్తుపోయింది, విస్మయం వ్యక్తం చేసింది. ఏంటి దురాగతం? విచక్షణారహితంగా ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. నా భర్తని చంపారు, నన్ను కూడా చంపేయండి అంటే నో, యూ షుడ్ టెల్ దిస్ టు మోడీ. ఈ మెసేజ్ కన్వే చేయాలి, అందుకోసం నిన్ను వదిలేస్తున్నాం. ఎంత కిరాతకంగా, క్రూరంగా మాట్లాడారు. సో కాశ్మీర్ అసలు ఈ దేశంలో అంతర్భాగమా కాదా ముందు తేల్చుకోవాలి. రెండోది, కాశ్మీర్ వెళ్ళాలంటే పేరు మార్చుకొని ముస్లిం అని చెప్పి అక్కడికి వెళ్ళాలి, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆ ముస్లిం అటైర్లో కనిపించాలి. కనిపిస్తేనే ప్రాణాలతో తిరిగి వస్తారు. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నాటి విధ్వంసకాండకి తెగబడ్డారంటే అది కూడా పెహల్గాం. శివుడు శుభంకరుడు మొట్టమొదటిసారిగా భూమి మీద పాదం మోపిన ప్రాంతం పెహల్గాం, మొట్టమొదటి ప్రాంతం. ఆయన అడుగు అక్కడ పడింది. ఆ అడుగుకి 4 అడుగుల దూరంలో ఈ విధ్వంసకాండ జరిగింది మెడోస్లో. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టూరిస్టులు, కొత్తగా పెళ్ళైన జంటలు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్కు చెందిన ఐబీ ఆఫీసర్ రంజన్, ఆయన కూడా మృతి చెందారు. చెప్పాలంటే ఒక్కొక్క వేదన ఒక్కసారి బయటకు వస్తుంది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. పుతిన్ ట్వీట్ చేశారు, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ట్వీట్ చేశారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన జస్ట్ చేష్టలుడిగి చూస్తూ కూర్చున్నారు. ప్రజాస్వామ్యం మరి అక్కడ ఏం చేస్తోందో. మిలిటరీ బేస్ క్యాంప్, బాలటోల్ అనే మిలిటరీ బేస్ క్యాంప్ ఉంటుంది పెహల్గాం నుంచి 10 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి హెలికాప్టర్స్ ఉంటాయి అమర్నాథ్ వెళ్ళటానికి, లేదా అక్కడి నుంచి దారి నడకను కూడా అమర్నాథ్. సో వాళ్ళ టార్గెట్ స్పష్టంగా ఉంది. అసలు ఎలా చొరబడ్డారు? బీజేపీ ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుంది కదా, మాకు అసలు మేము దేశానికి ప్రమాదం వస్తుందంటే ముందర నిలబడి ప్రాణాలు మేము అర్పిస్తామని. వాళ్ళందరూ ఏమయ్యారు నిన్న? సరే, ఈ వక్ఫ్ బిల్లు నేపథ్యంలో పార్లమెంటు ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత వచ్చిన మార్పు ఇది, ఎవరు అవునన్నా కాదన్నా. దీంతోపాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బిగ్ డిబేట్లో మనం మాట్లాడుకుందాం. మనతో జాయిన్ అయ్యారు షుబ్లీ గారు, ఫారూక్ షుబ్లీ గారు. నమస్కారం. ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు. నమస్కారం ఫారూక్ షుబ్లీ గారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం తిరుపతిరావు గారు. అండ్ అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం బాజీ గారు. అండ్ శాంతి ప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే వెంకట్ గురుమూర్తి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. తిరుపతిరావు గారు, ఈ ఫెయిల్యూర్, ఈ వైఫల్యం, ఇలాగే ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన దానికి బీజేపీ బాధ్యత తీసుకుంటుందా లేదా? మీరు రెచ్చగొట్టిన మతోన్మాదం అది విచ్చలవిడిగా జడలు విప్పి మరీ కరాళ నృత్యం చేస్తుంటే, పక్క దేశం నుంచి ఉగ్రవాదులు చొరబడి, తెగబడి, కలబడి ప్రాణాలు తీస్తుంటే ఏం చేస్తుందండి ఎన్డీఏ ప్రభుత్వం? ట్వీట్లు ఇచ్చేసి జోకొట్టి నిద్రపుస్తుందా దేశాన్ని? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ఏదైతే ముందుగా నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటనలో అసలు బాసినటువంటి వారందరి ఆత్మలు శాంతించాలని చెప్పి, ఘోరాతిఘోరమైనటువంటి ఘటన నుండి ఆయా కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ప్రశ్నించారు కానీ అక్కడ ఉన్నది ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీలో లేదు. మీరు ప్రశ్న ఏదైతే ఉందో, అయితే ఎన్నికల ముందు కనుక ఆ ప్రశ్నని నేను ఫేస్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి, అంటే మీ ప్రభుత్వం లేదు కాబట్టి మీరు పట్టించుకోరు. జనాలు ప్రాణాలు గాల్లో కలిసిపోయినా అంత బ్లాటెంట్గా వాడు వచ్చి నువ్వు ముస్లిం అయితేనే ఇక్కడ నువ్వు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలి, లేకపోతే ఈ భూమి మీద అడుగు పెట్టాలంటుంటే కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయండి? భజన చేస్తున్నాయా? అక్కడికి 10 కిలోమీటర్ల దూరం. ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్ సార్. లెట్ మీ కంప్లీట్. ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్ పెహల్గాం. దానికి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో బాలటోల్ బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడి నుంచి వరుసగా అమర్నాథ్ వరకు కొన్ని వందల మంది సైన్యం అక్కడ ఉండుంటారు విత్ వెపన్స్. ఏం చేస్తున్నారండి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను. దీంట్లోనే మీరు స్పందించినటువంటి నీవు ముస్లిం అయితే
నీవు ముస్లిం అయితే నిన్ను చంపను అన్నటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది నేను కాదు. ఇక్కడ ఇద్దరు ముస్లిం సోదరులు ఉన్నారు, వారిని అడగండి. నీవు ముస్లిం అయితే నిన్ను చంపను, నీవు హిందూ అయితేనే నిన్ను చంపుతాను, నీ బట్టలు ఊడదీసి నీ తాలూకా జంధ్యాన్ని కూడా నేను చెక్ చేస్తాను అని చెప్పి చంపినటువంటి వ్యక్తుల తాలూకా ఆలోచన ఏంటి, ఈ దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు ఏమైనా అడగాలనేసి అంటే నాతో పాటు ప్యానెల్లో ఉన్న ఖచ్చితంగా వాళ్ళని అడుగుతానండి. కానీ దేశంలో ప్రభుత్వం చేస్తోంది మీరు, రాజ్యం చేస్తోంది మీరు. నేను చెప్తున్నా, ఎస్ డెఫినెట్ గా చెప్తా. యూ హ్యావ్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు ఓ ద రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత నుంచి మీరు తప్పించుకోలేరు. వాడంతా నీచంగా వచ్చి అక్కడ మాట్లాడుతుంటే ఏంటండి, కేంద్రంలో ఉన్న హోంమంత్రి ఏం చేస్తున్నారండి అమిత్ షా గారు? సమీక్ష చేసుకుంటారా? వచ్చి సమీక్ష చేస్తారా? వాసుదేవన్ గారు, దయచేసి మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే నాకు అవకాశం ఇస్తేనే నేను మాట్లాడతాను. మీరే మాట్లాడతానని అంటే ఇది అర్థవంతం కాదు. మాట్లాడండి. ఈ దేశం గొంతుక, దేశం బాధపడింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నది. డెఫినెట్ గా ఐఎమ్ యాక్సెప్టింగ్. దేశంలో నేను ఒక పౌరుడిని, నేను బాధపడ్డాను, నా తోటి హిందువులు చనిపోయారని చెప్పేసి. నా తోటి హిందువుల్లో కాళ్ళకు పారాని ఆరినటువంటి ఒక నవ వరుడు చనిపోయాడు. దీనికి నాకు బాధ లేదా? అమిత్ షాకి బాధ లేదా? లేకపోయినట్టయితే మోడీ గారికి బాధ లేదా? బాధ లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అడగండి మీ ప్రశ్న. డెఫినెట్ గా సమాధానం వస్తుందేమో. నేను చెప్పేది వీరిద్దరనే కాదు, ఈ మారణకాండకి ఎవరైతే కారకులు అయ్యారో వారిని అడగండి సార్. మీరు అడిగినటువంటి ప్రశ్నలు చెప్తాను నేను సమాధానం. 370 ఆర్టికల్ రద్దు తర్వాత వక్ఫ్ బిల్లు ఆమోదం వరకు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి తీసుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ లో గత చరిత్ర ఏంటి, ఇవాళ చరిత్ర ఏంటి, ఈ సంఘటనకు ముందు అప్పుడు వక్ఫుల్ ఏదైతే 370 ఆర్టికల్ రద్దుకు ముందు ఉన్నటువంటి ఇంతకంటే ఘోరమైనటువంటి సంఘటనలు కూడా ఇవాళ నేను ఎస్టాబ్లిష్ చేయగలను. అటువంటి సంఘటనలు ఈ మధ్య జరగలేదే, నిన్న జరిగింది. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ మీరు అన్నట్టుగా సైన్యం గాని, సైన్యాధ్యక్షుడు గాని, దేశాధ్యక్షుడు గాని, దేశ ప్రధానమంత్రి గాని, మీరు అన్నటువంటి అమిత్ షా గారు గాని ఇక్కడ చేతులు మూసుకొని ముడుచుకొని గాని, కళ్ళు మూసుకొని గాని ఎవరు లేరు. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని సాంకేతిక అంశాలు ఉండొచ్చు, దర్యాప్తులో వెల్లడవుతాయి. డెఫినెట్ గా ఈ అంశం తర్వాత ఎవరైతే తీవ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, వారు తగినటువంటి మూల్యం చెల్లించుకునే పరిస్థితి దగ్గరలోనే ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. డెఫినెట్ గా జరుగుతుంది. అయితే ఈ మారణ సంఘటనకి మీరు ఆరోపిస్తున్నట్టుగా లేదా ఎవరైనా ఆరోపిస్తున్నట్టుగా కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణము అని చెప్పడానికి అయితే ఎవరైనా సాహసం చేస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఇటీవలే జరిగినటువంటి శాంతియుతంగా జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో కేంద్రం పాత్ర ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆ ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మేము అడగట్లా. కాబట్టి మేము ఒకటే సార్, ఐ హావ్ ఏ క్వశ్చన్ అండి, కైండ్లీ వినండి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే మన గొప్పతనం లేదు, ఇలాంటి ఉగ్రవాదుల దాడులు జరిగితే పాకిస్తాన్ సైన్యం దానికి కారణం. ఏం చెప్తున్నారండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సైన్యం కూడా అనలేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను బాధ్యత మొత్తము కేంద్ర ప్రభుత్వానిదే అనే దగ్గర అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటది అని చెప్పడం నా ఉద్దేశం. ఏదో ఒక గుడ్డగాల్చి ఎవరి మీద వేసేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, లేకపోయినైతే కేంద్ర హోంమంత్రి కానీ అక్కడ ఏమి చేతులు మూసుకొని చేవలుడుగా ఉన్నటువంటి హోంమంత్రి కాదు. దీనికి ప్రతీకారంగా రేపేం జరగబోతుందో, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో చూడండి. గతంలో జరిగినటువంటి సంఘటనల అనంతరం జరిగినటువంటి విషయాలను కూడా అప్పుడు బేరేజ్ వేసుకొని మాట్లాడండి సార్. డెఫినెట్ గా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇదేదో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కావాలని చేసినట్టుగా మాట్లాడేవారు ఎవరికైనా సరే మేము చెప్పే సమాధానం ఒకటే. రేపు ఎల్లుండి రాబోయే రోజుల్లో నా సమాధానం ఏంటనేది కూడా మీరు చూస్తారు డెఫినెట్ గా. అదే సందర్భంలో 370 మరోసారి చెప్తున్నా, 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఈ దేశంలో ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి భావించినటువంటి
చాలా మందికి సమాధానంగా నేటి వరకు ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగనటువంటి చరిత్రను కూడా నేను మీ ముందు ఉంచుతున్నా ఈ చర్చ ద్వారా. రైట్, ఒకసారి మళ్ళీ వస్తానండి. షుబ్లీ గారి దగ్గరికి వెళ్దాం. షుబ్లీ గారు, పాస్పోర్ట్ ఏమన్నా తీసుకోవాలండి కాశ్మీర్ వెళ్ళాలంటే? పేరు మార్చుకోవాలా? ముస్లిం పేరు ఎవడో ఉంటాడు, ఒక సుబ్బారావు ఎల్లారావు ఉంటాడు, అక్కడికి వెళ్ళేప్పుడు షేక్ హుస్సేన్ ఏదో పేరు మార్చుకొని అటైర్ మార్చుకొని వెళ్ళి మెడలో ఏమన్నా ఐడి కార్డు నేను ముస్లింని, సో వాడు టెర్రరిస్ట్ వచ్చేవాడు, ఓహో వీడు ముస్లిమే, వీడిని వదిలేద్దాం, అలా చేయాలా? అలా ఏమన్నా ఒమర్ అబ్దుల్లా గారు అక్కడ ఏమన్నా ఫత్వా జారీ చేశారు అక్కడ ఇట్లా ఎంటర్ అవ్వాలంటే ఇట్లాంటివి ఉండాలని? 99 టీవీ ప్రేక్షకులకు మరియు అదేవిధంగా తమరికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అరే, మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వక ముందుగా ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూపై మా యొక్క చర్చ అందరికన్నా ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో 26 మంది, ఎవరైతే 20 మందికి తీవ్రంగా గాయపడ్డారో, మీరు రాత్రి పడుకోలేదని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి వాసుదేవన్ గారు. ఖచ్చితంగా నేనేమి మొహమాట పడను చెప్పడానికి, నేను మొహమాట పడను. వేదన కలిగించే అంశం 100% వేదన కలిగించే అంశం కాబట్టి మీరు రావటం కూడాను లేట్ అయింది, డిబేట్ కూడాను లేట్ గా స్టార్ట్ అయిందంటే నేను అదే అనుకున్నాను, ఖచ్చితంగా రాత్రి నిద్ర పట్టు ఉండదు అని. నా పరిస్థితి కూడా అదేనండి. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ రోజు పొద్దున అందరికన్నా ముందు డిబేట్ స్టార్ట్ అవ్వగానే మా సోదరుడితో పాటు ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కలిసి ముందు ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వారి యొక్క ఆత్మశాంతి కోసం కనీసం ఒక 10 సెకండ్లు అయినా కానీ మనం మౌనం పాటిస్తామేమో అనుకున్నాం. స్టార్టింగ్ నోటే నాది అది. తిరుపతిరావు గారు మాట్లాడేప్పుడు ముందర వాళ్ళకి శ్రద్ధాంజలి అని చెప్పారు. నో మీరు వినలేదు. నేను స్టార్టింగ్ నోటే అది. తిరుపతిరావు గారు చెప్పింది కూడా అదే. వినండి సార్, మీరు ప్రతి దాన్ని కూడా నెగిటివ్ లోకి తీసుకెళ్ళమాకండి. వాసుదేవన్ గారు ఒకరిపై ఒకరు దొమ్మెత్తి పోసుకోవడానికో లేకపోతే దీంట్లో కూడాను మనం టోపీ గట్ట ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉన్నాడు, వాళ్ళని అడగండి ప్రశ్నలు అని చెప్పేసి చెప్పుకోవడం కాదు. ముందు నేను మీ ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వదలుచుకోలేదు. రైట్, తిరుపతిరావు గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. తిరుపతిరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. తిరుపతిరావు గారు లెట్ us not confront, లెట్ హిమ్ కంప్లీట్ అండి. లెట్ హిమ్ కంప్లీట్. నేను మీ దగ్గరకు వస్తా, మళ్ళీ వస్తా. సమాధానం ఇస్తాను. 100% నేను వాసుదేవన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి మాత్రమే సమాధానం ఇస్తాను. మీరు ఏం మాట్లాడినా కానీ టైం వేస్ట్ చేస్తున్నారు తమరు. రైట్, మీరు మాట్లాడండి షుబ్లీ గారు, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వాసుదేవన్ గారు, ఈ మొత్తం యావత్తు భారతదేశంలో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మనం అందరం కూడాను ఏమనుకున్నామంటే ఇంకా ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఇది మా యొక్క భారతదేశం యొక్క తీక ముందు కూడాను అదే అనుకున్నాం, తీసిన తర్వాత కూడాను అదే అనుకున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు నమ్ముతారా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే విషయాన్ని? మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా? కడుపుకు అన్నం తినని వాడు విశ్వసించడండి. కడుపుకు నేనైతే అన్నం తింటున్నాను, మీరు ఎలాగైతే కడుపు అన్నం తింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎలాగైతే అన్నం తింటున్నారో, నేనేంటంటే కాస్త బిర్యానీ తినే రకం. నేను అన్నంతో పాటు బిర్యానీ తినే రకం కాబట్టి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా 100% ఇది మన భారతదేశం ఉంది అని చెప్పేసి. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిద్దండి? అసలు అది వాడెవడో కాదు, ఎవడో ఎందుకు అవుతాడు? వాడు అక్కడ ఉన్నవాడే విచ్చలవిడిగా వచ్చి కాల్పులు జరుపుతూ ఆ మహిళని, ఆయన చనిపోయిన మంజునాథరావు గారి భార్యని, నిన్ను వదిలేస్తున్నా, గో అండ్ టెల్ యువర్ మోడీ అని చెప్పాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ ఈ ఏదైతే ఈ జరిగినటువంటి అంశం ఉందో, ఈ అంశంలో మనం మత కోణమో లేకపోతే నీ మతం పేరు అడిగి వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడండి. అది కాకుండా ఇంకోటి మాట్లాడుకోవడానికి, బతురాజు సుభాషితాలు మాట్లాడుకోవడానికి అయితే డిబేట్ పెట్టలా. వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడు. మనం వి షుడ్ టాక్ ఆన్ దట్ అంటున్నారు కదా, అదే మాట్లాడుతున్నారు కదా, అదే అన్ని వార్తా హెడ్డింగ్స్ లో కూడా అదే ఉంది కదా. అదే మతానికి చెందిన వారు మాత్రమే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే క్షత్రగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాపాడింది కూడాను అదే మతానికి చెందినవారు. మీరు మతం మొత్తాన్ని తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ లో నిల్చోబెట్టమాకండి. ఎవడైతే ఆ లఫంగిగాడు, ఎవడైతే ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు చేశాడో వాడు చేసినటువంటి పనికి నేను ఇక్కడ కూర్చున్నటువంటి నేను
లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి బాజీ గారో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడాను సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మా యొక్క ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని శంకించమాకండి. ఆ లఫంగి గారు ఎవరైతే మీ దేశభక్తిని ఎవరు శంకించారు? ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. మీ దేశభక్తి. మీరు యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. మీరెందుకు భుజాలు తడుముకుంటారు? మీరెందుకు భుజాలు తడుముకుంటారు? ఇందాక మాట్లాడుతున్నదే కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. మీకు ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులే అని చెప్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులా ముస్లింలా? అసలు ఆ డిస్కషన్ లోకి వెళ్ళాలంటేనే చాలా, అంటే దానికన్నా దారుణం ఇంకా వేరేది ఉండదు. ఎందుకంటే ఒక ప్రాణానికి హిందువా లేకపోతే ముస్లిమా అనేది ఉండదండి. ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం కూడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఇన్నోసెంట్ ని చంపడం యావత్తు మానవతావాదులందరినీ కూడా యావత్తు ఏమంటారు హ్యుమానిటీని చంపడం అని చెప్పేసి, మళ్ళీ తెలిసి కూడాను అటువంటి పని చేశాడంటే కనుక అతను ఏమాత్రం కూడాను ముస్లిం కాదు అని చెప్పేసి మొత్తం సమాజం కళాఖండిగా చెప్పగలం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా గారు చేశారా, లేకపోతే ఉమర్ అబ్దుల్లా గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా అంటే అది అంత వరకు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇక్కడ మినిమం కామన్ సెన్స్ మాట్లాడేది ఒకటే అంశం ఏంటంటే, 2000 మంది ఒక ప్రముఖమైనటువంటి న్యూస్ ఛానల్ రాత్రి నేను చూస్తుంటే దాంట్లో స్పష్టంగా చూపిస్తున్నాడు, 2000 మంది ఎవరైతే ఈ పర్యాటకులు ఉన్నారో వారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చాలా వీక్ గా ఉంది అని చెప్పేసి రిపోర్టింగ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమా లేకపోతే కేంద్ర ప్రభుత్వమా అంటే నేను దాని గురించి మనం మాట్లాడటం కన్నా ముందు ఏంటంటే, అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయారు, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇంతకు ముందు గతంలో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇది జరిగిందో ఇదే విధంగా గతంలో మన పుల్వామా అటాక్ జరిగింది. అప్పుడు అన్ని కిలోల ఆర్టీఎక్స్ ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడికి ఎలా వచ్చింది? ఇవాళకి కూడాను అది ఒక ప్రశ్నార్థకంగానే మారిపోయింది. సార్, ఇది జరిగిన అంశం ఏదైతే ఉందో దీన్ని ముక్త కంఠంతో కడుపుగా తినేవాడు ఎవడైనా కూడా కానీ దీన్ని ఖండించి తీరాల్సిందే. అందులో అసలు అనుమానమే లేదు. రైట్. ఒకసారి జనసేన శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. శాంతిప్రసాద్ గారు, దురదృష్టకరమైన సంఘటన, దుర్మార్గమైన ఘటన. వాళ్ళు నవవధువులు వాళ్ళు కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటుంటే ఒక తల్లి నన్ను నా బిడ్డని వదిలేశారు, నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని అడిగితే ఈ మెసేజ్ కన్వే చేయడానికి, మోడీ గారికి మెసేజ్ కన్వే చేయడానికి నువ్వు బతికి ఉండాలి. ఎంత బ్లైటెంట్గా వాడు ఎగబడి మాట్లాడుతుంటే చేష్టలుడిగి చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అలాగే అక్కడి నుంచి అదృశ్యమైన కేంద్ర బలగాలు. షుబ్లీ గారు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. కేంద్ర బలగాలు లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్, ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి వీళ్ళు చొరబడ్డారు. 3 వచ్చారు, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మెడలో ఆయన అన్నారు, ఇందాక ఎవరో తిరుపతిరావు గారు అన్నారు, మెడలో తడిమి రుద్రాక్షలు ఉన్నాయా, జంధ్యాలు ఉన్నాయా, తడిమి మరీ మతం అడిగి కాల్చి చంపుతుంటే ఒమర్ అబ్దుల్లా ఏం చేస్తున్నాడండి? జస్ట్ హోంమంత్రి గారు పిలిస్తే సమీక్షకు వెళ్తాడా? అదే ఆ ప్రభుత్వం అక్కడ. దేశం మొత్తం, దేశం కాదు ప్రపంచం, పుతిన్ గారు ట్వీట్ చేశారు, ఆయన డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, ప్రపంచం మొత్తం సంఘీభావం సాలిడారిటీ ప్రకటించింది. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. ముందుగా ఈ ఎవరైతే మృతులు ఉన్నారో లేదా గాయపడి ఉన్నారో వారందరికీ కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయడం అనేది ప్రథమ కర్తవ్యం. ఇక రెండోది, మీరు అడుగుతున్న లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ ఐఎమ్ టోటల్లీ అబ్జెక్టివ్. నేను ఐ కెనాట్ డైజెస్ట్. ఎందుకో కూడా చెప్తాను. మృగానికి కులము మతం ఉంటుంది. అక్కడ ఎవడైతే చేశాడో వాడు మనిషి కాదు, మృగం. వాడు కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకొని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు గతంలో యూరి, తర్వాత ఇంకొకటి ఎక్కడ మన పుల్వామా, అక్కడ చేసిన దాడులు 2016 కానీ 2019లో కానీ ఆర్మీ మీద చేశారు. ఆర్మీ క్యాంపుల మీద లేకపోతే ఆర్మీ కాన్వాయ్ మీద చేశారు. కానీ ఫస్ట్ టైం చాన్నాళ్ళ తర్వాత ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, సివిలియన్స్ మీద దాడి చేశారు. ఆ సివిలియన్స్ ఎవరు? కాశ్మీరుని టెర్రరిస్ట్ నుంచి విముక్తి కల్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ శాంతి పరిడవిలుతున్న సమయంలో
సివిలియన్స్, అది కూడా బయట రాష్ట్రాల నుంచి యాత్రికుల రూపంలో వచ్చిన ప్రాంతంలో ఉన్న సివిలియన్స్ టార్గెట్ చేశారు. హిందూ ముస్లిం అనేది కాదు. మీరు ఇక్కడ దయచేసి ఆ కోణంలో మీరు చూడవద్దు. నేను చూడబడుతున్నారు కానీ ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు వాడు ప్రస్తావన చేశాడు కాబట్టి నేను మెన్షన్ చేశా, అంతేగాని నేనేదో ఆ లైన్ తీసుకుని వెళ్ళలేదు. లేదు, మీరు పల్లవి బెంగళూరు చెందిన చెప్పిన మాటని మీరు ప్రస్తావించారు. అది నేను పదే పదే చూశాను. ఆమె చెప్పిన మాట కూడా చూశాను. నన్ను కూడా చంపండి, నా పిల్లవాడిని చంపండి అంటే ఇది మోడీకి చేరాలి అని వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ మీరు ఆ ఉద్దేశాన్ని గమనించండి. ఈ ఘటనకు 6 రోజుల ముందే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు చూడండి. ఈ ఘటన జరుగుతున్న సమయంలో మన ప్రధాని సౌదీ అరేబియాలో ఉండగా, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాలో ఉండగా ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కోసం చేసిన దాడి తప్ప ఇక్కడ వాడు మతం అనేది వాడు ఎందుకు వాడుకుంటున్నాడు? అది చాలా తేలిగ్గా నిప్పు పెడితే అంటుకుంటుంది. అక్కడ వాడి టార్గెట్ మతం కాదు, ఈ దేశాన్ని అస్థిరపరచాలి. ఎవడి ద్వారా? మీరు ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు? కాశ్మీర్ ఈజ్ అవర్ జుగులర్ వైన్ అన్నాడు. జుగులర్ వైన్ అన్నాడు. జుగులర్ వైన్ కట్ చేస్తే ఏమవుతుంది? మనిషి చచ్చిపోతాడు. అదే ఇక్కడ జరుగుతుంది. అది ఇండియా షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. ఆ మాట కూడా అన్నాడండి. దాని సబ్సిక్వెంట్ గా అన్నది కాశ్మీర్ ఈజ్ అవర్ జుగులర్ వైన్, ఇండియా షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ జనరల్ మునీర్ ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఏర్పడిన ప్రజాప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడ ఉన్న ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు ఎవరు? నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం వారు 49 స్థానాలు కైవసం చేస్తున్నారు. బీజేపీ మైనార్టీ అధికారం చేజించుకోలేకపోయింది. ఇండిపెండెంట్ 7 మంది ఉన్నారు. ఏది ఏమైనా అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది సుప్రీంకోర్టు తీర్పు వలన. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా కొంత ఇది చేసుకోవాలి. ప్రజాస్వామ్యం సంబంధించిన ప్రక్రియలో సుప్రీంకోర్టు కెనాట్ ఇంపోజ్ సర్టన్ థింగ్స్. అది ఇట్ హాస్ గాన్ బియాండ్. 2010 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు. ఇప్పుడు ఎలక్షన్లు అక్కడ ప్రశాంతత ముఖ్యమా, ఎన్నికలు ముఖ్యమా? ఓకే, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది, ఏర్పడింది. మరి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సింది ఎవరు? కేంద్ర బలగాలు అక్కడ తొలగించారు. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కేంద్ర బలగాలకు పని ఉండదు. అవి రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఉండాల్సిందే. అవి ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. అక్కడ ఉండాల్సింది జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రాథమికంగా. వారు ఇటువంటి సెన్సిటివ్ ప్లేస్, ఇది అమర్నాథ్ యాత్రకి ప్రెల్యూడ్. ఇది రేపు అమర్నాథ్ యాత్ర కొనసాగించకుండా చేయడానికి దేశవ్యాప్తంగా ఇది ఒక మత విద్వేషాలు తగ్గించడానికి ఆర్టికల్ 370 రద్దు అయిన వేళ, వక్ఫ్ యాక్ట్ సవరణ ఇచ్చిన వేళ, ముస్లిం సమాజం కొంత ఇబ్బందులు పడుతున్న వేళ, హిందూ సమాజం కొంత పునరాలోచనలో ఉంటున్న వేళ ఈ రకమైన ఘర్షణ తీసుకొస్తే దేశాన్ని మడుగుదాం. మోడీ కబ్బోలో దాని అర్థం అదే. ఇక్కడ టార్గెట్ ఇండియా కాదండి, టార్గెట్ అనేది పాకిస్తాన్ చేసింది. ఇందులో కూడా వచ్చిన సంస్థ ఏదైనా ఆ సంస్థ ఈ రోజు వరకు కూడా తెలియదు. అది ఎల్ఈటీ తెలుసు, మనకి జేఈ తెలుసు, జైషే మహమ్మద్ తెలుసు. కానీ వీళ్ళల్లో వచ్చిన పిల్ల గ్రూపులు చేసిన పని నలుగురు వచ్చి చేశారు. నలుగురు అంటే నలుగురు. వీళ్ళు ఎట్లా వస్తారంటే టెర్రరిస్టులు, మనం గొరిల్లా వార్ అంటాం, మీకు తెలిసే ఉంటుంది గొరిల్లా వార్. ఆ టైప్లో వచ్చి దాడి చేస్తారు. కేంద్ర బలగాలు కానీ హోంమంత్రి కానీ ఏం చేస్తారు? ఇప్పుడు హోంమంత్రి మీరు ఏం చేశారు? మీరు ప్రశ్నించారు ఎవరు? పూడి తిరుపతిరావు గారిని. ఇప్పుడు హోంమంత్రి గారు కూడా గన్ను పట్టుకుని వాళ్ళ సైన్యంతో గన్ను పట్టుకొని కనపడిన వాళ్ళు కాల్చాలా? అది కాదు. కాల్చేవాడిని కాలుస్తారు, మరలా పాకిస్తాన్ కొడపడ నేర్పుతారు. వెయిట్ అండ్ సీ. కానీ ఇప్పుడు నేషన్ అనేది, జాతి అనేది, దేశం అనేది కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా నిలబడాలా, ఆ యొక్క చనిపోయిన వారికి అండగా నిలబడాలా. మత విద్వేషాలు వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాటిని రగలకుండా చూసుకోవాలి. వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వకుండా చూసుకోవాలి. జనరల్ మునీర్ అది తక్కువ సార్, శాంతి ప్రసాద్ గారు, జనరల్ మునీర్ ఇంకో మాట కూడా అన్నాడు. బెలూచిస్తాన్లో జరుగుతున్న ఈ టెర్రరిస్టులు వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద, వాళ్ళే టెర్రరిస్టులు, వాళ్ళ మీద ఇంకో టెర్రరిస్టులు వచ్చి దాడులు చేస్తున్నారట. ఎలా మరి పాకిస్తాన్ సస్టైన్ కాగలదంటే ఆయన అంటాడు జనరల్ మునీర్, 130 కోట్ల మంది ఉన్న భారతదేశమే మమ్మల్ని ఏమీ చేయలేకపోయింది, వీళ్ళేం చేస్తారని. అంటే ఎంత హీనంగా పొరుగునున్న దేశం మీద ఎంత హీనంగా ఆయన మాట.
సరే, అది ఎలాగూ కాశ్మీర్లో ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఉన్నప్పటికీ మిలిటరీ రూల్ అనుకోండి, అది మనకు తెలిసిన విషయమే. అది వాసుదేవ్ ఒకటే చెప్తాను, బలహీనుడే అల్పుడే చాలా ఎక్కువగా మాట్లాడతాడు, బలం ఉన్నవాడు ఎవడు మాట్లాడు. రైట్. ఒకసారి షేక్ బాజీ గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఎం కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం విచ్చలవిడిగా కృషి చేస్తుండటం వల్ల నిన్న 27 మంది ఆ కాల్పుల్లో చనిపోయారండి. కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా దీనికి, లేకపోతే బకెట్ల కొద్దీ బురద తీసుకొని ఎప్పుడు మోడీ వస్తాడా, మోడీ మీద వేద్దామా, లేకపోతే అమిత్ షా వేస్తాడా, అమిత్ షా మీద వేద్దామా? పొద్దున్న లేస్తే మీ నాయకుడు పక్క దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు ఏర్పాటు చేసే సభల్లో మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మమ్మల్ని, మా ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించండి అని వేడుకుంటాడు. మీకేమీ అనిపించట్లేదు? ఆర్ నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ లీడర్? ముందుగా వాసుదేవన్ గారు, మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఇప్పుడు ఇక్కడ జరిగింది కాశ్మీర్లో నిన్న జరిగింది ఎంతో పెద్ద ఘోరం. దీనికి మతాంతో ముడిపెట్టడం కానీ మానవత్వంతో ముడిపెట్టండి, మానవత్వం కోణంలో చూడాలి. అక్కడ జరిగిన చాలా ఆ దారుణానికి దేశవ్యాప్తంగా కూడా 140 కోట్ల మంది జనాభాలో ఉన్న 30 కోట్ల మంది ముస్లింలతో సహా అందరూ బాధపడుతున్నారు, అందరూ ఖండిస్తున్నారు ముక్త కంఠంతో. ఎవరు కూడా అది సమర్థనీయం కాదు ఆ చర్య. ఆ దోషులు ఎవరైనా కానీ కఠినంగా శిక్షించాల్సిందే. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేదా అంటారు. పరిపాలిస్తున్న పార్టీ వేరు, ముఖ్యమంత్రి వేరు, సపోర్ట్ ఉండొచ్చు కాక అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించి అక్కడ ప్రొటెక్షన్ ప్రాపర్ వేలో జరగాల్సిన బాధ్యత ఉంది. అక్కడ రెండు ఫెయిల్యూర్. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం కూడా సరైన బలగాల్ని మోహరించకుండా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన పరిణామాలను సరిగ్గా బేరీజు వేయకుండా కేంద్ర ప్రభుత్వం ఒక ఉదాసీన వైఖరి ఉంది. ఎందుకు మిలిటరీ ఫోర్స్ని పటిష్టంగా అక్కడ ఏర్పాటు చేయలేకపోయింది కేంద్రం? అట్లాగే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. జరిగింది చాలా దారుణం, అందరూ ఖండించి తీరాల్సిందే. మతాలు కులాలతో సంబంధం లేదు. ఇది అక్కడ మానవత్వానికే మాయని మచ్చ, భారతదేశ స్థిరత్వానికి భంగం కలిగే విధమైన చర్య. అక్కడ ఇవాళ నేను మీకు గణాంకం చెప్తాను. 1989 నుంచి చూస్తే కనుక మొత్తం కాశ్మీర్ లోయలో దాదాపు 44,729 మంది చనిపోయారు. దాంట్లో 6,413 మంది సెక్యూరిటీ అధికారులు, 14,930 మంది సివిలియన్స్, అట్లా 23,000 మంది మిలిటెంట్స్. ఈ టోటల్ సంఖ్యలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు, నాట్ ఓన్లీ హిందూస్. టెర్రరిస్టులు ఏరి కోరి చొక్కాలిప్పో లేకపోతే నువ్వు ముస్లిమా హిందువా అని చూసి తుపాకీ గురిపెట్టరండి. నిన్న చేసింది ఎవరు? నిన్న చేసింది వాడు చేసింది అడిగి మరీ చూశాడు కదా, తడిమి మరీ చెప్పాడు వాడు, తడిమి మరీ చెప్పాడు. నిన్న చెప్పిన మాట కాదండి, నేను గతం సంగతి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నిన్న సంగతి కూడా మాట్లాడండి, నిన్న సంగతి కూడా మాట్లాడండి అంటున్నా నేను. వాడి లక్ష్యం వాడి హిందువులా చంపాలా, ముస్లిం చంపాలా కాదు, భారతదేశాన్ని అస్థిరపరచాలి, బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయాలనే టార్గెట్ చేస్తాడు వాడు. ఆ తుపాకీ గురిపెట్టి కాల్స్తున్నప్పుడు మూకుముడిగా కాల్ చేస్తారు. గతంలో 2019లో 40 మంది మరి సిఆర్ఎఫ్ దళాల నుంచి చంపేశారు బస్సులో తరలిస్తుండగా. దాంట్లో ముస్లింస్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ చూసి గురిపెట్టరండి. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. అక్కడ టెర్రరిస్టుల లక్ష్యం ఏంటంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ దేశ సమగ్రతకు ముప్పుగా పట్టించాలి, భారతదేశానికి అపఖ్యాతి తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముందు ఆ టెర్రరిస్టుల్ని ఏరివేయటం, టెర్రరిస్టు కార్యకలాపాలని నిరోధించడం అనేది కేంద్రం బాధ్యత. కేంద్రం యొక్క బలహీనత వల్లే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పారు. ఒక నిమిషం అండి, ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఏం ప్రకటించాడు? కాశ్మీర్ లో 70% టెర్రరిజం పోయింది, లేదు, చక్కగా అంతా సుభిక్షంగా ఉంది అని ప్రకటించాడు. పట్టిస్తున్నారు చర్చని. 5 కారణాలు ఉన్నాయి. ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయి? పార్లమెంట్ లో సుభిక్షంగా ఉన్న ప్రకటించేసి ఊరుకుంటే సరిపోయిందా? సరైన చర్యలు తీసుకునే పని లేదా? సరైన జాగ్రత్తలు కేంద్రం బాధ్యత కాదా? బాజీ గారు ఒక నిమిషం అండి, తిరుపతిరావు గారు ఒక నిమిషం. బాజీ గారు ఒక ప్రశ్న. ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిలిటరీ బలగాలు దే కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు సర్టన్ పాకెట్స్ వేరెన్ ఈ లోకల్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉండదు.
అది చాలా స్పష్టంగా చెప్పారు. అది టెర్రరిస్ట్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇక రెండో అంశం, ఈ నెల 17వ తేదీన జనరల్ మునీర్ కాశ్మీర్లో ప్రజలు చేస్తున్న హిస్టారిక్ స్ట్రగుల్కి పాకిస్తాన్ మద్దతు ఉంటారు. ముందర వాళ్ళు కడుక్కోమని చెప్పండి, మన దేశం సంగతి మనం చూసుకుంటాం. దానికి కంటిన్యూషన్, ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్, దానికి కంటిన్యూషన్గా నిన్న దాడి జరిగింది. అండ్ వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఒమర్ అబ్దుల్లా అని ఒక ఇన్ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్ అక్కడ ఈ టూరిస్టులు వస్తున్నారనే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన లోకల్ పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేకపోవటం, గాలికి వదిలేశాడు ప్రభుత్వాన్ని. వాళ్ళ లక్ష్యం ఒకటే, అబ్దుల్లాల కుటుంబం లక్ష్యం ఒకటే, జాగ్రత్తగా వాళ్ళు బతుకున్న సమయంలో ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపటం. అంత స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత శాంతిప్రసాద్ గారు చాలా లెగాలిటీతో కూడుకున్న పాయింట్ ఆయన అన్నారు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. సరే, మనం భావించాలి అక్కడ ఏర్పడింది కాబట్టి దాని ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలి. తెలియదు కదా, ముస్లిమేతలు అక్కడికి రాకూడదని తెలియక పాపం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దాని గురించి మాట్లాడండి సార్ మీరు. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఇవాళ నిన్న జరిగిన సంఘటన మీద దేశ ప్రేమికులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, విశ్లేషిస్తున్న అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఐదు పాయింట్స్ చెప్తాను నేను. ఇప్పుడు ఇండియాలో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తూ ఉన్నాడు. అతను ఇండియా యుఎస్ మధ్య మంచి ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకోవటం, ఆర్థిక అభివృద్ధి కోసం చాలా ఒక ఎజెండాతో వచ్చాడు ఆయన. ఇదే నేపథ్యాన్ని నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. 2000 సంవత్సరంలో మార్చి 20న బిల్ క్లింటన్ ఇదే మన కంట్రీలో పర్యటిస్తున్నప్పుడు, అప్పుడు కూడా చిట్టి సింగ్పురం అనే గ్రామంలో కాశ్మీర్లో 35 మంది సిక్కులను ఊచకొత్త కోశారు. అప్పుడు కూడా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దీన్ని తేలిగ్గా మనం ఒక మతానికో ఇంకో దానికో ఉగ్రవాద చర్యల్ని మనం అనుసంధానించుకోక్కర్లా. ఇక్కడ మన దేశానికి జరుగుతున్న నష్టం ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ 2000లో ఏదైతే మరి అతను బిల్ క్లింటన్ పర్యటనకు ముందు రోజున జరిగిన కాశ్మీర్లో జరిగిన సంఘటన, ఈవేళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన జైపూర్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలని మనం చూస్తే కనుక ఈ దేశాన్ని అస్థిరపరచాలనే ఒక కుట్రకోణం దీని వెనకాల దాగి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, అట్లాగే మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు, జద్దాలో పర్యటిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఉన్న మరి ఈస్టర్న్ ఏషియన్ యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మోడీ గారి జద్దా పర్యటన ఎంతో ప్రభావితం అయింది. ఇది కూడా ఒక కోణం. అట్లాగే ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరి 2019 ఆగస్టులో రద్దయింది. దాని తర్వాత మరి ఈ పరిణామాల్లో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం టెర్రరిస్ట్ చర్యగా దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి 2005లో పార్లమెంట్లో మనం ఇందాక మాట్లాడాను నేను, అమిత్ షా గారు చెప్పారు, జమ్మూ కాశ్మీర్లో సుస్థిరత ఏర్పడింది, ఏం ప్రాబ్లం లేదు, ఎవరైనా ఏ రకంగా స్వేచ్ఛ వాళ్ళు పీల్చుకుంటున్నారు, 70% తగ్గింది అన్నారు. కాబట్టి ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం, తగ్గలేదు, మేము టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇంకా ఉంది అని నిరూపించుకోవడం కోసం జరిగిన చర్యగా దీన్ని మనం చూడాలి. అట్లాగే ఇందాక మరి ఆయన శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఏంటంటే అమర్నాథ్ యాత్ర జరగబోతుంది కొద్ది రోజుల్లో. అమర్నాథ్ యాత్రని దాన్ని ఒక భయకంపితులు చేయడానికి, ఎందుకంటే లక్షలాది మంది వెళ్తారు, అదే మార్గం, అదే దారి, ఏదైతే నిన్న జరిగిన దారి మార్గం నుంచే వెళ్ళాలి అమర్నాథ్కి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కోణంలో ఈ ఉగ్రవాద జారీ జరిగింది. నేను ఒకటే అంటున్నాను, అది పార్టీల ప్రమేయం కాదు, కుల మతాలు కాదండి, అది ఒక విద్రోహ చర్య, దేశ సుస్థిరతని మరి దెబ్బతీసే చర్య. దీన్ని సంయుక్తంగా అందరూ ముక్తకంఠంతో అడ్డుకోవాలి. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్రం కానివ్వండి, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి రైట్ అండి. మళ్ళీ మీ దగ్గర వస్తా. మన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు, వెంకట గురుమూర్తి గారు. కాంగ్రెస్ మినహా మిగిలిన వాళ్ళందరూ దీన్ని ముక్తఖండంతో ఖండించాలని చెప్పేసి బాజీ గారు కోరుతున్నారు, స్వాగతిద్దాం. కాంగ్రెస్ మినహా మీ నాయకుడు ఏం చేస్తాడు? పక్క దేశాలకు వెళ్ళి ఏం చేస్తాడు మీ నాయకుడు ఏం చేస్తాడు? ఇంగ్లాండ్ వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటాడా? సిగ్గనిపించట్లేదా మీకు? సిగ్గనిపించట్లేదా అంటున్నా. మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? పక్క దేశాలకు వెళ్ళి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటున్నాడు. ముందర మీ నాయకుడి సంగతి చెప్పండి. మీ నాయకుడి సంగతి చెప్పండి ముందర. మీ నాయకుడి సంగతి చెప్పండి సార్. నేను మొదలే చెప్పా హోంమంత్రి ఫెయిల్, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉంది ఇక్కడ అనే విషయం మొదలే చెప్పా నేను. మీ నాయకుడి సంగతి చెప్పండి. ఏమంటే జైషే మొహమ్మద్, లష్కరే ఒక్క నిమిషం తిరుపతిరావు గారు ఒక్క నిమిషం. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా అండ్ అల్ ఖైదా, ఈ గ్రూపులు ఒక
ఎన్జిఓగా ఏర్పడి ఇంగ్లాండ్లోను యుఎస్లోను ఏర్పాటు చేసిన సమావేశాలు, దాని ఫండింగ్ అంతా పాకిస్తాన్ నుంచి వస్తే సిగ్గనిపించలేదండి రాహుల్ గాంధీకి? వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని బెగ్గింగ్ చేస్తాడా, మీరు వచ్చి మళ్ళీ పరిపాలించండి అని బ్రిటిష్ వాళ్ళని ఇలా వేడుకుంటాడా? సిగ్గు శరం ఏం లేవా అసలు ఆయనకి? మీరు టాపిక్ ఎటో తీసుకెళ్తున్నారు వాసుదేవ్. ఎటో కాదు, ఉన్న దగ్గరే మాట్లాడుతున్నా నేను. డిబేట్ కాటల్లా ముందర టెర్రరిస్టుల పట్ల మీ ఉదారవాద విధానాల నుంచి మీరు బయటపడండి. టెర్రరిస్టుల పట్ల వాళ్ళ వైఫల్యం గురించి ముందరే చెప్పానండి నేను. వాళ్ళ వైఫల్యం గురించి నేను ముందరే చెప్పా, మీరు వినలేదు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం గురించి నేను ముందరే చెప్పా. బాజీ గారు నేను మళ్ళీ చెప్తున్నా పీసీఆర్, నేను ముందర ఫస్ట్ ఇంట్రడక్టరీ రిమార్క్స్ చెప్పాను కదా, ఒక మాట రికార్డ్ చేసి వారి సౌకర్యం కోసం మళ్ళీ వినిపించండి. నేను మొదలే చెప్పా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనే మాట మొదలే చెప్పా. మీరు వినకపోతే మళ్ళీ మీ సౌకర్యం కోసం మళ్ళీ నేను మీకోసం వినిపిస్తా, మళ్ళీ మీకోసం చూపిస్తా. మళ్ళీ ఒక నిమిషం ఆగండి, వెంకట గురుమూర్తి గారు మాట్లాడతారు. వెంకట గురుమూర్తి గారు మొన్ననే ఓవైసీ అన్నారు, మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన నితీష్ గారు వీళ్ళు చేసిన కార్యక్రమం వల్ల వక్ఫులకి మద్దతు ఇవ్వటం వల్ల అది చట్టమైంది అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేశారు. ఇవాళ అదే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు అనొచ్చు దానికి దీనికి సంబంధం ఏంది, బట్టతలకి మోకాలకి ముడేస్తారని. బట్టతలు కాదు, మోకాలు కాదు, సంబంధం ఉంది. అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పర్యటన, ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నారు. ఓ పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్, ఆయన మొన్న 17వ తారీఖు మాట్లాడాడు. మరి జుగులర్ వైన్ అట, అది ఎంత కీలకమైందో మాకు కాశ్మీర్. హిస్టారిక్ స్ట్రగుల్ చేస్తున్నారట అక్కడ టెర్రరిస్టులు, ప్రజలు కాదు టెర్రరిస్టులు. ఉగ్రవాదులు చేస్తున్న ఒక చారిత్రాత్మక యుద్ధానికి మేము మద్దతు ఇస్తున్నాం. చూడండి, అంటే మనం అనుకుంటా ఏదో మనం మన అవసరాల కోసం, మన పార్టీ మనుగడ కోసం, మన అవసరాల కోసం ఏదో మద్దతు ఇచ్చేద్దాం, అది ఇక్కడ దాకా దారి తీస్తుంది. అమాయకులు బలయ్యారు. అదర్వే అరౌండ్ మా రీజనల్ పార్టీ మాకేంటంటే సంబంధం అని మీరు తప్పించుకోలేరు, మీకు కూడా బాధ్యత ఉంది. వాసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో 27 మందిని బలి తీసుకున్నారు. 20 మంది మరి పోరాటం చేస్తా ఉన్నారు చావు బతుకుల మధ్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో యావత్తు భారత జాతి అంతా కూడా నివ్వెరబోయి దుఃఖసాగరంలో ఉన్నటువంటి పరిస్థితిలో మనం రాజకీయాలు అయినవి ఎప్పుడు ఉంటాయి, మాట్లాడుకోవచ్చు. కానీ ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఆ సంఘటనకు సంబంధించి మనం ముందు మన దేశం, మన ప్రజలు, మనం అనేటువంటి ఆలోచనతో మనం మాట్లాడాలి. రాజకీయాలు ఉంటే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ రోజున మనందరం కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాటగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సరే, మీరు చెప్పారు మీ వల్ల ఇది జరిగిందని. ఇవాళ భారత జాతి మొత్తం కూడా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇందాక మా శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఇది ఒక గెరిల్లా దాడిలాగా. సరే, దానికే చేశారనుకుందాం. ఈ విధంగా చేయటం అనేది ఒక పిరికిబంద చర్య. ఎందుకంటే ఆయన ఏదైతే మిలిటరీ చీఫ్ మునీర్ గారు మాట్లాడాడో అది ఏంటంటే అల్పులు మాట్లాడేటువంటి మాటలు. ఇవాళ భారత జాతి అంటే, భారతదేశం అంటే, నా దేశం ఎప్పుడు కూడా ప్రపంచం శాంతిగా ఉండాలని కోరుకునే దేశం నా దేశం. నా దేశం ఎప్పుడు కూడా అన్ని దేశాలు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే దేశం నా దేశం. అలాంటి నా దేశాన్ని ఇవాళ ఎవరైతే ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రదాడులు చేసినటువంటి దాడిలో ఖచ్చితంగా, ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అడగలాగా మనం మాట్లాడడం కూడా, ఎందుకంటే నేను చెప్పాను కదా, నా దేశం ఎప్పుడు కూడా శాంతి సామరస్యాన్ని కోరుకునే దేశం. కానీ అదే సందర్భంలో నా దేశం గనక ఎదురు తిరిగితే ఎవరైనా సరే తోక ముడుచుకుని వెళ్ళాల్సిందే. ఇవాళ మా దయా దాక్షాణంతో ఉన్నటువంటి దేశం అది. ఇవాళ నేనేమంటానంటే, ఇలాంటి చర్యలు జరిగినప్పుడు మనందరం కూడా ఒకే మాటగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనం సిద్ధాంతాలు మన పార్టీ ఈ డయాస్ల మీద మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఎందుకంటే మరో పక్కన అమర్నాథ్ యాత్ర జరుగుతున్నటువంటి వేళ దాదాపుగా ఆ ప్రాంతంలో 48 కిలోమీటర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మనం మళ్ళీ అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా
తిరిగి యథావిధి పరిస్థితులను తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యం మరి ఉన్నటువంటి పార్టీలు ఉండే, ఇవాళ ఏదో గాలికి వదిలేసి ఎవరో చనిపోతున్నారు ఇక్కడ వాళ్ళు కాదు కదా అనుకుంటే కుదరదు. ఇవాళ ఈ దేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇవాళ చూసాం మనం కర్ణాటక చెందినటువంటి మంజునాథ్ను మరి చంపినప్పుడు ఆ భార్య ఎంత దుఃఖంతో, వేదనతో, బాధతో, కష్టంతో తన భర్త చచ్చిపోయాడని చెప్పి నన్ను కూడా చంపమంటే నువ్వు నీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పాలని చెప్పి మాట్లాడారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉగ్రవాదం ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఏ మతం చెప్పినా మంచి చెప్తుంది, ఏ మతం చెప్పినా శాంతి సౌభ్రాతృత్వం గురించే చెప్తుంది, ఏ మతం అయినా పక్క వాటికి సహాయం చేయమని చెప్తుంది. అలాంటిది ఇవాళ దుర్మార్గంగా ఇంకా ఆధునిక ప్రపంచంలోకి వచ్చినాక ఎవరి దేశాన్ని వాళ్ళు అభివృద్ధి చెందాల్సిన పరిస్థితికి వచ్చినాక కూడా ఒక దేశాన్ని నాశనం చేయాలి, ఒక ప్రాంతాన్ని నాశనం చేయాలి అనేటువంటి దుర్మార్గం అనేది ఇది ప్రపంచంలో దీన్ని అందరూ ఖండిస్తా ఉన్నారు. ఇలాంటిది ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు నిర్మూలించాలి. ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి చేయాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఈ మాట కోసం నేను ఆగానండి, ఈ మాట కోసం నేను ఆగాను ఇప్పటిదాకా. దాడికి ప్రతి దాడి చేయవలసిందే, చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆడు చేస్తానే ఉంటాడు. ఈ మాట ఇది మీరు భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. మీరు నితీష్ కుమార్ గారు వెళ్ళి చెప్పండి, బీజేపీ హెడ్ క్వార్టర్స్లో చెప్పండి, అయ్యా మనం దాడికి ప్రతి దాడి చేయాలండి. రా ఏం చేస్తుందండి? భజన చేస్తుందా? రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఐబీ ఏం చేస్తుందండి? అండ్ అన్ఫార్చునేట్లీ మీకు విషయం చెప్తా, నిన్న దాడిలో చనిపోయిన మనీష్ రంజన్ మన హైదరాబాద్ వ్యక్తి, ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ఆయన కూడా చనిపోయారు నిన్న. ఐబీ ఆఫీసర్ మనీష్ రంజన్. మేబీ హీస్ ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలో లేరండి. లేదండి, ఫ్యామిలీతో పాటు దీంట్లో ఉన్నారు. ఫ్యామిలీతోటే వెళ్ళారు, ఆయన డ్యూటీలో వెకేషన్కి వెళ్ళారు. రైట్. తిరుపతిరావు గారు, ఇదండి మొత్తానికి ఏంటంటే మీ వైఫల్యం. నేను అనేది పార్టీ కాదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. రా ఐబీ మీకేమో అసలు మీరు చెప్తుంటారు కదా, క్లెయిమ్ చేసుకుంటుంటారు. అజిత్ దోవల్ సూపర్ కమాండర్ ఇన్ చీఫ్, వారి ఆధ్వర్యంలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ NSA. ఏంటంటే మనకి ఇన్పుట్స్ లేవా? ఒక పక్క మనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తున్నాడు, ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు, ఒమర్ అబ్దుల్లా నిష్క్రియాపరత్వంతో అక్కడ ఆయన ప్యాలెస్ దాటి బయటికి రావట్లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి దేశ భద్రత గురించి ఎలాగో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. ఎందుకంటే మనకు విదేశాల నుంచి లష్కర్ తోయిబా ఎప్పుడు పిలుస్తుందా, జైషే మొహమ్మద్ ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు వెళ్ళి ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేద్దామా, బ్రిటిష్ వాడు కాళ్ళ దగ్గర వెళ్ళి మళ్ళీ మోకరిల్లి మాకు స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, స్వాతంత్రం ఇచ్చిన వాళ్ళు మీరు, మళ్ళీ మాకు స్వాతంత్రం కావాలి, మోడీ లాంటి దుర్మార్గమైన ఈ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ఒక వ్యక్తి నుంచి స్వాతంత్రం కావాలని వాళ్ళు. ఈ క్రమంలో మీరు ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదండి తిరుపతిరావు గారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నాట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నేను మాట్లాడేది. నో, మీరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అని అడిగినా సరే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమీ చిన్నతనంగా నేను భావించట్లేదు. వాసుదేవన్ గారు, నేను ముందుగా షుబ్లీ గారికి నేను అభినందిస్తున్నా. నేను అన్నమాట 2 మాటలు వారు ప్రస్తావించారు తప్పిస్తే నేనేమి టోపీ పెట్టుకున్నారనలే, గడ్డం పెట్టుకున్నారనలే, ఇద్దరు సోదరులు ఇక్కడ ఉన్నారన్న మాట వాడాను. మిగతా వారి రిమార్క్స్ ని నేను అభినందిస్తున్నా. ఎందుకు అనేసి అంటే భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 20% పైచిలుకున్నటువంటి ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులను ఏనాడు మాట్లాడలేదు. నాతో పాటు ఈ కండువా కప్పుకొని పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదరుల సాక్షిగా నేను చెప్పగలుగుతాను. ఒకటోది. రెండోది, బాజీ గారు వారు నిన్నటి సంఘటన గురించి విడిచిపెట్టి ముందు సంఘటనలు ప్రస్తావిస్తున్నారు. మనం చర్చ నిన్నటి సంఘటన అయితే వారు ముందు సంఘటనలనే ప్రస్తావిస్తున్నారు. మేము కాదనట్లే, ముందు సంఘటనలో ముస్లింలు చనిపోయారు, టెర్రరిస్ట్కి మేమే చెప్తాం, టెర్రరిస్టు గనక కళ్ళు ఉండవు, అక్కడ రుద్రాక్షలు చూడరు, జంధ్యాలు చూడరు, లేకపోయినట్టయితే టోపీ చూడరు, లేకపోతే గడ్డం చూడరు అని మేమే చెప్తాం. క్షమించాలి, మళ్ళీ షుబ్లీ గారికి నేను వేరే కాంటెక్స్ట్ లో తీసుకోవట్లేదు. టెర్రరిస్ట్ గనక కళ్ళు ఉండవు అది చెప్పేది భారతీయ జనతా పార్టీ. టెర్రరిస్టులు అందరూ, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అని ఏ రోజు చెప్పుకున్నట్టయితే, టెర్రరిస్ట్ గన్నుకి నేను మీరే మాట్లాడారు, గన్నుకి కళ్ళు ఉండవు, కానీ వాడి నాలుగుకి అవతల వాడి మతం ఏంటో అడిగే ధైర్యం ఉంది. నిన్న జరిగింది డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. దాన్నే బాజీ గారు విస్మరించారు, దాన్నే విస్మరిస్తున్నారు. ముందే ఖండించా తప్పని.
మీరు గమనించలేదేమో. నిన్న జరిగిన దాన్నే ఖండించాను నేను. అందువల్లనే అయ్యా అందువల్లనే మీ రిమార్క్స్ నేనేమీ ఇప్పుడు తప్పు పట్టట్లే. మీరు దాటవేసే విధంగా అదే ఏదైతే వాసుదేవన్ గారు అడిగేటప్పుడు మీరు దాటవేశారని ఒకటోది. రెండోది, ఇప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్ వాసుదేవన్ గారు, మీరు చెప్పినట్టుగా లేకపోతే చర్చలో వచ్చినట్టుగా 370 ఆర్టికల్ రద్దయ్యి నేటికి దాదాపు 5 సంవత్సరాల 6 నెలల కాలం పూర్తయింది. నిన్న మొన్న 370 ఆర్టికల్ రద్దు అవ్వలేదు. 2019లో రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ కేవలం 4 నెలల సమయంలో ఆగస్టులోనే రద్దయినటువంటి దగ్గర డేట్స్ తో సహా చెప్పారు పెద్దలు. ఈ తరుణంలో తీసుకున్నట్లయితే 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి? సరే, సుప్రీంకోర్టు చెప్పింది, దాని విషయం శాంతి ప్రసాద్ గారు వారు ప్రముఖ న్యాయవాది కాబట్టి వారి తాలూకు అబ్జెక్షన్స్ వేరే విధంగా ఉంటాయి. నాది రాజకీయ కోణంలోనే ఉంటుంది. ఎన్నికలు జరిగాయి అక్కడ. ఏదైతే నేను ఎన్నికల్ని విజయవంతంగా శాంతియుతంగా తక్కువ, నేను మొత్తం ఏదో అక్కడ ప్రాణ నష్టం జరగలేదు లేదా టెర్రరిస్ట్ యాక్షన్ ఉండలేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే అది కల్లోలిత ప్రాంతంగా మారినటువంటి సందర్భంలో అతి తక్కువ హింసతోనే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఒక 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా జరిగినటువంటి ఎన్నికలు అవి దాదాపు ఇప్పుడు 2వ సంవత్సరం కూడా పూర్తవుతున్నటువంటి తరుణం. మరి ఈ నేపథ్యంలో మనం ఈ 5 సంవత్సరాలు, నేను ఏదో చెప్పినట్టుగా 5 సంవత్సరాలు 6 నెలల పైసల కాలంలో తీసుకున్నట్టుగా అయితే అక్కడ జరిగినటువంటి దాడులు తగ్గినటువంటి దాడులు. ఈ నేపథ్యంలో అయితే ఖచ్చితంగా నిన్న సంబంధించి మీరు అన్నటువంటి కోణాల్లో ఏవైనా వైఫల్యాలు ఉండవచ్చు అన్నటువంటి భావన ఉన్నమాట వాస్తవం. డెఫినెట్ గా అవన్నీ కూడా బయటపడతాయి. ఇంకొక విషయం కూడా నేను ముందే చెప్పాను, దీనికి ఇంతకి మరింత మూల్యం చెల్లించుకునే పరిస్థితి 2-3 రోజుల్లోనే ఉంటుందని చెప్పినటువంటి సందర్భాన్ని నేను మరొకసారి కోట్ చేస్తున్నా. ఎందుకు అనేసి అంటే మీరు చూశారు, దాడికి ప్రతి దాడి సరైనటువంటి విధానం కాకపోయినా పాకిస్తాన్ భూభాగం ఎందుకు కాదు చెప్పండి, ఎందుకు కాదు? మీరు ఈ శాంతి మంత్రాలు చెబుతూ కూర్చుంటే పనులు కావండి. తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పారు, దాడికి ప్రతి దాడి చేయాల్సిందే, ప్రతి దాడి చేయాల్సిందే. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్నటువంటి దాడులు ఇదే పరిస్థితి వేళ పునరావృతం అవుతుందని హెచ్చరిస్తున్నాం సార్. నేనేమి సామాన్య కార్యకర్తగా నేను మాట్లాడట్లా. కరుడు కట్టినటువంటి నరేంద్ర మోడీ గారు దేశభక్తితో, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తరుణంలో ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగానే నేను చెప్తున్నా, డెఫినెట్ గా దీనికి ప్రతీకార దాడులు ఉంటాయి. ఏదైతే నిన్న మార్గఫామలో జరిపినటువంటి వ్యక్తులు కూడా దీనికి బాధ్యత వహించి చిన్న సబ్మిషన్ అండి, చిన్న సబ్మిషన్. బట్ వాళ్ళు విచక్షణారహితంగా సివిలియన్స్ మీద దాడి చేసినట్టు మన దాడులు అలా ఉండకూడదండి. మన టార్గెట్ పాకిస్తాన్ సైన్యం అయినప్పుడు సైన్యం మీదనే, పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే ఉండాలి. కానీ సివిలియన్స్ అక్కడ కూడా పౌరులు ఉంటారు. వాళ్ళు ఎవరు అందరూ ఉగ్రవాదులు ఉండరండి, ఒక 10% ఉంటారేమో. అందులో అందరూ సివిలియన్స్ టార్గెట్గా ఎప్పుడు మనం చేయలేదు, చేయకూడదు కూడా. నేను ఒక్క విషయం కోట్ చేస్తాను మీకు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అఖండ భారత్ని ఆహ్వానిస్తుంది సార్. రైట్. శుభ్లి గారు మాట్లాడతారు. శుభ్లి గారు, దాడికి ప్రతి దాడి ఉండాలా వద్దా? 100% నేనైతే మనస్ఫూర్తిగా యాజ్ ఎ పర్సనల్ గా, యాజ్ ఎ ఇండియన్ గా, యాజ్ ఎ ఇండియన్ ముస్లిం గా 3 విధాలుగా కూడాను నేను అనుకుంటున్నాను. కానీ దాడికి ప్రతి దాడి ఇందాక మీరు చెప్పినటువంటి రీతిలో ఖచ్చితంగా అది ఒక ఏదైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ఉండాలి తప్పించి ఈ విధంగా ఏదైతే సివిలియన్స్ పై వచ్చినటువంటి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో, పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళపై చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య అసలు నిజంగా అసలు అది ఆలోచన చేస్తుంటేనే మొత్తం ఒళ్ళంతా ఇదైపోతుంది సార్. ఎందుకంటే పాపం వాళ్ళు మీకు మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఇంట్లో రేపు మే 4 తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఎక్కడికైనా పిలుచుకెళ్ళండి అంటే మా డిస్కషన్ లో జమ్మూ కాశ్మీర్ వచ్చిందండి. జమ్మూ కాశ్మీర్ వచ్చింది డిస్కషన్ లో. నిన్న రాత్రి నుంచి అమ్మో మేము వెళ్ళలేదు, మేము బతికిపోయాం అంటే 4వ తారీఖు తర్వాత అనుకున్నాం అనుకోండి. బట్ ఇప్పుడు ఈ విధంగా వెళ్లే వాళ్ళు ఎంతమంది తగ్గిపోతారు? ఇప్పుడు మనం ఒక కోణంలో హిందువులు
అని చెప్పేసి అడిగి మరీ చంపేశారు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చంపింది వాస్తవానికి హిందువుల్ని కాదండి, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరుల్ని, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీల పొట్టని, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీల యొక్క మనుగడని. ఇది వాస్తవం. ఎందుకంటే కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అది పర్యాటక కేంద్రం. ఆ పర్యాటక కేంద్రానికి జనాలు వస్తేనే అక్కడ వారికి 3 పూట్ల రైట్. థ్యాంక్ యూ శుభ్లీ గారు. విల్ సర్టన్లీ కంటిన్యూ దిస్ డిస్కషన్. ఎందుకంటే సాయంత్రానికి మరిన్ని ఇన్పుట్స్ వస్తాయి, మళ్ళీ మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, శుభ్లీ గారు, బాజీ గారు, వెంకట గురుమూర్తి గారు, శాంతి ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం, కాశ్మీర్ ఒకప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ఈరోజు కాశ్మీర్కి వెళ్ళాలంటే నేను హిందువుని కాను అని ఒక డిక్లరేషన్ మెడలో తగిలించుకొని వెళ్ళాలి. అలా తగిలించుకొని వెళ్ళే దమ్ము, ధైర్యం, ఆ నిబ్బరం ఉన్నోళ్లే కాశ్మీర్ వెళ్ళండి. ఇది నిన్న స్పష్టంగా పాకిస్తాన్ భారతదేశ ప్రజలకి ఇచ్చిన ఒక సంకేతం. జనరల్ మునీర్ లాంటి వ్యక్తులు నోటికొచ్చినట్టు వాచాలత్వంతో మాట్లాడింది కూడా చూసాం. 17వ తేదీన ఆయన మాట్లాడాడు, జరిగింది 22వ తేదీన. అంటే వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళ ఐఎస్ఐ చాలా గట్టిగా పనిచేస్తుంది, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. ఎటొచ్చి మన ఐబీని ఒమర్ అబ్దుల్లా గారు ఏమన్నా కాగిగుడిలో పెట్టేశారా, లేకపోతే వాళ్ళ బంగ్లాలో బంధించారా, అది కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. 17వ తేదీన ఆయన మాట్లాడాడు, జరిగింది 22వ తేదీ. స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళ ఐఎస్ఐ What is so special about Keshav Reddy schools? Excellent academics, wonderful campuses, memorable schools.